ఆంధ్రప్రదేశ్ మహిళలకు శుభవార్త. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి జగనన్న అక్క చెల్లెమ్మలకైతే ఒక శుభవార్తను అందిస్తున్నారు. ఎప్పుడో 2023 ఆగస్టు నెలలో ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి వాలంటీర్లు అయితే మహిళల ద్వారా దరఖాస్తులు చేయించడం జరిగింది. అప్పటి నుంచి ఈ డబ్బులు ఎప్పుడు పడతాయా అని కాయలు కాచేలా మహిళలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి తాజాగా జగనన్న తీపి వార్తను అందించడం జరిగింది. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్లో ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి నిధులను విడుదల చేయడం జరిగింది. ఈ మేరకు ఫిబ్రవరి నెలలో ఈ వైఎస్ఆర్ చేయూత నిధులు మహిళల ఖాతాలో జమ కానున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వైఎస్ఆర్ చేయూత పథకం అనేది 4 సంవత్సరాలలో 75,000 రూపాయల అమౌంట్ను ఎవరైతే బడుగు బలహీన వర్గాల వారు ఉంటారో అలాంటి వారి మహిళల ఖాతాల్లో వేయడం ద్వారా వారికి ఆర్థిక ప్రయోజనాన్ని అందించడమే ఈ పథకం యొక్క లక్ష్యం. అయితే తాజాగా ఇటీవల ఈ పథకం అమలుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు మహిళలందరికీ ఏడాదికి 18,750 రూపాయల అమౌంట్ ను ఖాతాలో జమ చేయనుంది. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వారు, 3 ఎకరాల మాగాని మించని వారు, 10 ఎకరాల మెట్ట భూమిని మించి ఉండని వారు, మాగాని మెట్ట 10 ఎకరాల లోపే ఉండాలి, ఇలాంటి వారు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా ఉంది. గత 3 ఏళ్లుగా ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4వ సంవత్సరం వచ్చేటప్పటికి చాలా ఆలస్యం చేసింది. ఎప్పుడో డిసెంబర్లో, నవంబర్లో పడాల్సిన ఈ అమౌంట్ని ఫిబ్రవరి నెల దాకా లాక్కొచ్చింది. ఈ ఎన్నికల ముందు ఈ డబ్బును వేయకుంటే ప్రభుత్వానికి తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వస్తే చిక్కులు వస్తాయి. కాబట్టి ముందుగానే ఈ పథకానికి సంబంధించి డబ్బులను మహిళల ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అయితే వైఎస్ఆర్ పెన్షన్ కానుక పొందేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారు గత కొంతకాలంగా ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి కూడా దరఖాస్తు చేసి అమౌంట్ని అయితే తీసుకుంటూ ఉన్నారు. అయితే ఈ 4వసారి వైఎస్ఆర్ పెన్షన్ కానుక తీసుకునే మహిళలు అయితే అనర్హులుగా ఉందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఫిబ్రవరి 8 నుంచి 16వ తేదీ మధ్యలో గ్రామాలలో అయితే గ్రామ సభలను ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. ఈ గ్రామ సభల్లోనే ఈ యొక్క పెన్షన్దారులకు ఈ చేయూత పథకం వస్తుందా రాదా అనే దానిపైన క్లారిటీ అయితే వస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి అధికారులు ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో గ్రామ సభల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి గతంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి నుంచి ఈ పథకం ద్వారా వారికి ఏ విధంగా లబ్ధి చేకూరింది, తత్ఫలితంగా వారు ఎలాంటి ప్రతిఫలాన్ని పొందారు, ఏ వ్యాపారం చేశారు తదితర విషయాలను అడిగి ఈ అధికారులు సమాచారాన్ని అయితే సేకరించనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 10 రోజుల పాటు ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి డబ్బులను అయితే మహిళల ఖాతాలో జమ చేస్తూ వస్తారు. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 25, 2024 తేదీ వరకు మండల కేంద్రాల్లో మహిళలకు చెక్కులను పంపిణీ చేసి తద్వారా మహిళలకైతే 18,750 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న మహిళలకు ఈ ఫిబ్రవరి నెలలోనే వారికి వైఎస్ఆర్ చేయూత డబ్బులు అయితే వారి చేతికి రానున్నాయి. అంటే ప్రభుత్వం ఎన్నికల ముందు ఈ డబ్బుని ఇవ్వడం ద్వారా లబ్ధి పొందుతుంది. అలాగే ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇవ్వకుంటే ఇంకా రేపు నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఈ డబ్బులను ఇవ్వడానికి ఆటంకాలు ఏర్పడతాయి. ఏది ఏమైనా మహిళలకు ఈ డబ్బులు అంది వారు సంతోషాన్ని పొందాలని ఆశిద్దాం.